మస్తాన్ గారు అది తప్పు అని బాలయ్య చెప్పాడు, అబద్ధం అని. చెప్పండి మస్తాన్ గారు. బాలకృష్ణ గారు లేచి ఆయన చిరంజీవి ఆ విధంగా చేయలేదు అన్నాడు. చిరంజీవి గారు వెంటనే ఎందుకు రియాక్ట్ అయ్యారో కూడా తెలియదు. విదేశాల్లో ఉన్నా కూడా ఆయన రోజు ఏం జరిగిందో మొత్తం చెప్పారు. ఇక్కడ రెండు అంశాలు వస్తున్నాయి. ఒకటి, చిరంజీవి గారు ఇక్కడ ఎక్కడ జగన్ గారు తనను అవమానించారనే విషయం చెప్పలేదు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ సమావేశంలో చిరంజీవి గారిని అవమానించారనేది చెప్పారు. రెండోది, బాలకృష్ణ గారు ఏమంటారు, అసలు చిరంజీవి వల్ల ఏమీ జరగలేదనేది ఆయన చెప్పారు. ఆయన అసలు జగన్ గారిని గట్టిగానే అడగలేదు, అడగటం కూడా చేత కాలేదనే అర్థం వచ్చేలాగా మాట్లాడారు. దానికి చిరంజీవి కౌంటర్ ఏమిచ్చారు, అసలు నేను మాట్లాడటం వల్లే నీ సినిమా ఆయన వీరసింహారెడ్డికి కూడా టికెట్లు రేట్లు హైక్ వచ్చింది అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకోటి ఆలోచించాలండి, ఆ రోజు చిరంజీవి ప్రశ్నించలేకపోయారు. ఇదే బాలకృష్ణ, ఇదే చిరంజీవి, ఇదే ప్రభాస్ గారు, ఇదే మహేష్ బాబు గారు తోటి నటుడి సినిమాకి అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అసలు 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు టికెట్లు పెట్టచ్చా అనే మాట మహేష్ బాబు గాని, ప్రభాస్ గాని, చిరంజీవి గాని, బాలకృష్ణ గాని, లేకపోతే రాజమౌళి గారు గాని, ఇంకా ఆర్ నారాయణమూర్తి గాని ఎందుకు అడగలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని? సార్ అట్లాంటి ఆ విధంగా సినిమాని చంపేయొద్దు అనేది ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేకపోయారు? ఈ రోజు ఎవరు చిరంజీవి గారు లెటర్లో గాని, బాలకృష్ణ గారి మాటల్లో అసెంబ్లీలో గాని ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జరిగిన అన్యాయాన్ని ఎవరు కూడా మాట్లాడలేదు. ఈ రోజు 1000 రూపాయలకి, లేకపోతే పుష్ప సినిమా 300, 500 రూపాయలకి, బాహుబలి సినిమా 500 రూపాయలకి టికెట్లు అమ్ముకుంటున్నారు పెంచి. ఆ రోజు కేవలం 5 రూపాయలకే సినిమా అమ్ముతుంటే, టికెట్ అమ్ముతుంటే తహసీల్దార్లు పెట్టి, తహసీల్దార్ని థియేటర్ల దగ్గర పవన్ పాట ఎన్నాళ్ళు పడతారు? అయిపోయింది. తర్వాత ఇప్పుడు పెంచుకున్నారు ఇష్టం వచ్చినట్టు. ఇది న్యాయమా? ఇది రేట్లు పెంచుకోవడం న్యాయమా? ఇష్టం వచ్చాడు బ్లాక్స్ లో టికెట్లు అమ్మటం బెనిఫిషియల్ న్యాయమా? మంచిదా? అది కాదని అందరూ అంటున్నారు. మరి వాళ్ళు అమ్ముకుంటున్నారు. అది బ్లాక్ లో టికెట్ అమ్మితే థియేటర్ లో జైల్లో పెడతారు, పోలీసులు తీసుకెళ్తారు. ఇక్కడేమో బ్లాక్ లో అమ్ముకోమని బెనిఫిషియల్ ఎన్ని రేట్లు పెంచుతున్నారు. ఇది బాలయ్య ఎప్పుడు అబ్జెక్ట్, బాలయ్య ఎప్పుడు ఇవాళ కాదు మొదటి నుంచి చెప్తారు, మన టికెట్ అమ్మద్దు, ఎక్కువ రేట్లు పెట్టద్దు, మన దేవుళ్ళు అంటున్నాం. వినండి వినండి వినండి, విలక్షణ దేవుళ్ళు అంటున్నాం. దేవుళ్ళు రమ్మని చెప్పి వాళ్ళని నిలుదోపిడి చేస్తామా మనం? రేట్లు పెంచడం ఏంటి? మనం ఖర్చు పెట్టి, మన ఇష్టాన్ని ఖర్చు పెట్టి బ్లాక్ టికెట్ల కొనమని ప్రోత్సహించడం తప్పని అక్కడ వాదించండి, లేదా కోర్టుకు వెళ్ళండి. నేను కోర్టుకు వెళ్ళారు, ఎవరు మంచిగా వెళ్ళారు, కోర్టు కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అలా పోరాడండి. కానీ ఇక్కడ కూర్చొని బ్లాక్ టికెట్లు అమ్మద్దని మీరు చెబుతారు. మీరు మీ ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పండి. నేను చెప్తానే ఉన్నాం. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ అడుక్కుంటూ అలవాటు అయింది. మేము ఖర్చు పెట్టాము, ఖర్చు పెట్టాము. ఎవరు ఖర్చు పెట్టమన్నాడండి? మీకు బిజినెస్ ఉంది కానీ ఖర్చు పెట్టారండి అని అంటానే ఉన్నాం. బిజినెస్ ఉంది. మన ఆంధ్ర దాటితే బిజినెస్ లేదు. ఇవాళ మొత్తం అనేక రాష్ట్రాలు, దేశాలకు వెళ్ళి కదా పెరిగింది. ఓటీటీలు, రకరకాల వ్యాపారాలు డబ్బులు వస్తాయి కనుక పెట్టారు. గతంలో తీయలేదు ఇలాగూ. ఎందుకంటే అప్పుడు బిజినెస్ ₹1 అయితే ఎక్కువ, అందుకని 80 లక్షల లోపు తీసేవారు. ఇవాళ 100 కోట్లు 200 సాధారణమైన కనుక 80 కోట్లు పెట్టి చేస్తున్నారు. మొత్తాన్ని కనుక పెడుతున్నారు. కానీ మీరు ఎవరిని ఉద్ధరించడానికి కాదు. మీరు రేట్లు పెంచడం దౌర్భాగ్యం మా రాష్ట్రాలు మాట్లాడుతూ ఉన్నాం. అయినా వినాలి కదా, ఈ డబ్బు గవర్నమెంట్ ప్రభుత్వానికి గుర్తుండాలి. ఎందుకంటే ప్రభుత్వానికి గుర్తుండాలి. ప్రభుత్వం ప్రజల విషయం ఆలోచించాలి. అది ఆలోచించదు మన ప్రభుత్వాలు. ధనిక స్వాముల దాస్యం కదా ప్రభుత్వాలంటే, ధనిక స్వాముల దాస్యం కదా. కానీ వినవాలి. దిల్ రాజు గారి ద్వారా అదే చెప్తున్నారు. అవన్నీ తప్పంటావా మనం? సినిమా నిర్మాతలు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి థియేటర్లన్నీ మూతపడిపోతున్నాయండి, వారం రోజుల కంటే ఎక్కువ ఆడలేకపోతున్నాయి, అందువల్లే టికెట్ల రేట్లు హైక్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడం తప్పని అంటే మీరు అక్కడే చెప్పండి. అది చెప్తున్నామండి, చెప్పండి. మేము అక్కడే చెప్తున్నాం. ప్రభుత్వాలకు బుద్ధి లేదు. ప్రభుత్వాలకి ధనిక స్వాముల దాస్యం, పెద్ద ప్రభుత్వాలకు బుద్ధి లేదు. ఎవరు డబ్బున్నాడు వచ్చి అడిగితేనే అదే పేదవాడు వెళ్ళి నాకు ఇది కావాలని ప్రభుత్వం స్పందించదు. డబ్బున్నాడు నలుగురు తీసుకోవాలి. రేట్లు ఎవరి కోసం ఖర్చు పెట్టారు? ఉత్తరాలు ఖర్చు పెట్టారా? మీరు సినిమా కోసం, బిజినెస్ కోసం ఖర్చు పెట్టారు. దాన్ని నాకు రేట్లు పెట్టడం అడగటం ఏంటి? దానిలో బుద్ధి జ్ఞానం ఉందా? దాన్ని ప్రభుత్వాలు అంగీకరించడం ఏంటి? అది దౌర్భాగ్య బుద్ధి. అది ఎన్నిసార్లు చెప్పినా అడుక్కునే వాళ్ళు అడుక్కుంటారు. ఈ ప్రభుత్వాలు
ఎందుకంటే వీళ్ళకి కావాలి, బాలాగారు చెప్తున్నారు, బాలాగారు వీళ్ళకి ఎలక్షన్ అప్పుడు డొనేషన్లు ఇచ్చే పెద్దవాళ్ళ కావాలి, వాళ్ళ కోసం ఏం కావాలో చేస్తారు ఈ ప్రభుత్వాలు. దౌర్భాగ్య ప్రభుత్వాలు, ఈ ధనిక సోమలో దాస్యం చేసే ప్రభుత్వాలు కనుక ఇవి చేస్తాయి. మా లండన్లో అడుగుతానే ఉన్నాం, తప్పు ఇది. బాలయ్య ఎప్పటి నుంచో అంటున్నాడు, బాలయ్య అసలు రేట్లు పెంచడం అనేది దుర్మార్గం. అది మనం ఫ్యాన్సీ కోసం మన జలసాలు చేసి ఫారెన్ కి వెళ్ళి అలా ఖర్చు పెట్టి ఇలా ఖర్చు పెట్టి దేవుళ్ళని తీర్చిదిద్దమని ఎప్పుడు అంటానే ఉంటాడు. అసలు సాధారణంగా అంటారు. దానివల్ల మరి డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ మరి దానికి అంగీకరించి చేస్తారు. ఏం చేయాలి? బాలయ్య సినిమాకు కూడా టికెట్లు పెంచుకున్నారు వీరసింహారెడ్డికి, మిగతా వాటికి అంటారు మస్తాన్ గారు. లేదు, ఇప్పుడు అఖండ పెంచొద్దు అన్నాడు, పెంచకుండానే కరోనాలో అఖండ పెంచకుండా రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు వెళ్ళింది 4 సినిమాల కోసం, ఇండస్ట్రీ కోసం వెళ్ళలేదు. వాళ్ళ 4 సినిమాల కోసం రేట్లు పెంచుకోవడానికి వెళ్ళారు, అది వాస్తవం. అందుకని ఆ రోజు చిన్న సినిమాలు మిగతా ఇండస్ట్రీ గురించి వాళ్ళు ఏం మాట్లాడిందల్లా నారాయణమూర్తి చిన్న సినిమాల గురించి మాట్లాడారు మైకులు. వీళ్ళు ఎవ్వరు వీళ్ళు వెళ్ళింది కేవలం వాళ్ళ కోసం వెళ్ళారు, వాళ్ళ పర్సనల్ ఎజెండాకి వెళ్ళారు. ఇండస్ట్రీ అని పేరు కలర్ ఊరినే, ఇండస్ట్రీ తరపున ఒక్క మాట మాట్లాడాలి ఆ రోజు. ఇండస్ట్రీ కోసం ఇది అని ఒకటి మాట్లాడాల. మా సినిమా 5 సినిమాల కోసం వెళ్ళారు అంతే. ఇది ఊరినే దానికి ఆ రోజు మసిపూసి దానికి ఏదో కలర్ ఇచ్చి ఎలక్షన్ టైము మీడియా చేతిలో ఉంది, ఆ కూటమి ప్రభుత్వం వాడేసుకుందాన్ని బీభత్సంగా. అంతే తప్పితే కూటమి ప్రభుత్వం మీడియాని వాడుకుంటూ మేనేజ్ చేయటం మీద ఇవాళ కూటమి ప్రభుత్వ అధికారంలో రావడానికి కారణం కూడా అది చేసి తప్పితే వాస్తవాలన్నీ ఇప్పుడు ఒకటి బయటకు వస్తున్నాయి. ఇవాళ అసలు విషయం ఇది కూడా డైవర్ట్ చేసిన విషయం, బాలకృష్ణ ఎండగట్టారు వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని. నా పేరు 9వ నెంబర్గా పేరుగా వేశారు, ఎవడాడేసింది? నేను దుర్గేష్ కూడా అడిగాను మినిస్టర్ ని, ఏంటంటే నా పేరు ఎన్ఎఫ్టీసీ లిస్ట్ లో నా పేరు 9వ పేరుగా వేస్తారు, ఎంత ధైర్యం ఉంటే వేస్తారు వాళ్ళు? బాలయ్య 9వ వాడు ఇండస్ట్రీలో, నెంబర్ 1 నెంబర్ 2 లో ఉన్న బాలయ్య 9వ నెంబర్గా వేస్తారా? అంత అవమానిస్తారు అతన్ని. అది నిలదీశాడు వాళ్ళకు. అసెంబ్లీ నిండు సభలో అడిగాడు, దానికి సమాధానం చెప్పాలి, చెప్పలేక దీన్ని ఇట్లా డైవర్ట్ చేస్తారు. చిరంజీవి బాలకృష్ణ చెప్పాడు, చిరంజీవి అది వాస్తవాన్ని చెప్పేసాడు, అయిపోయింది. ఇవాళ ఈ ఇష్యూ బయటకు రావాలి. ఇది బాలయ్య పేరు 9వ పేరుగా ఎలా వేశారు కూటమిలో? ఎవడు వేసింది? ఎవడు దానికి బాధ్యుడు? బాలయ్య 9వ హీరోనా ఇండస్ట్రీలో? అది ఓపెన్ చేశారు సమాధానం చెప్పాలి. అది డైవర్ట్ చేసిన డైరెక్టర్లు నిర్మాతలు చాలా మంది ఉంటారు కదా, ఓన్లీ హీరోలే ఉంటారు కదా. హీరోస్ లిస్ట్ చేసినప్పుడు 9వ పేరుగా ఎఫ్డీసీలో 9వ పేరు అన్నారు. ఎఫ్టీసీలో హీరో ఇన్విటేషన్ 9వ పేరు వేశారు బాలయ్య. అంటే అవమానం కాదు బాలయ్య. బాలయ్య 9వ హీరో, నెంబర్ 1 నెంబర్ 2 హీరో. దాని గురించి మీరు మాట్లాడండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు సైకో గాడు అని వ్యాఖ్యానించారు. దాని గురించి ఏంటి మరి మీరు బాలయ్య గారిని అడుగుతారా? అదే అందరూ అంటారు కూటమి యొక్క ఊతపదం కదా అది. కూటమి ముఖ్యమంత్రికి గౌరవం లేదు, ఏం లేదు, కూటమి ప్రభుత్వం కదా అది. కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది, అదే మాట తను కూడా వాడేశాడు అంతే. అది కూటమి ప్రభుత్వం అలవోకగా అది ఆనవాయితీగా పెట్టేసుకున్నారు. సీఎం అని అనకుండా అతని పులివెందుల ఎమ్మెల్యే లేకపోతే సైకో, ఇది వాళ్ళ కూటమికి ఒక పదజాలం అయిపోయింది. అది వాటిలన్నిటి హైలైట్ చేయటం కాదు. ఇవాళ కూటమిని తన పార్టీ మనుషుల్ని తన పార్టీని నిలదీశాడు నిండు అసెంబ్లీలో. ఎవరాడు నా పేరు 9గా పేరు వేసినాడు అన్నాడు. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, బాలా గారు, మస్తాన్ గారు. సో మొత్తానికి ఇవాళ బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీలో మరొకసారి ఫ్యాక్షన్ వార్ రేజ్ చేసే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. చిరంజీవి మీద చేసిన కామెంట్స్ మీద కూటమిలో కూడా ఇంతకాలం ఎవ్రీథింగ్ సెట్ రైట్, బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మధ్య బాగానే ఉంది, వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పొత్తనం చేశారు అని అనుకున్నారు. బట్ చిరంజీవి మీద చేసిన కామెంట్స్ తోటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బహుశా రెస్పాండ్ కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ప్లస్ సినిమా ఇండస్ట్రీ వైజ్ 90వ దశకం చివరిలో, ఆ తర్వాత 2005 వరకు కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ వర్సెస్ చిరంజీవి ఫ్యాన్స్. ఎందుకంటే ఐ హేట్ చిరంజీవి, ఐ హేట్ బాలయ్య అని సెపరేట్గా వెబ్సైట్లు కూడా పెట్టుకున్న పరిస్థితి. అటువంటి పరిస్థితి మరొకసారి వస్తుందా అన్న విధంగా, ఎందుకంటే దానికి వెంటనే చిరంజీవి రెస్పాండ్ కావడం ఇవన్నీ చూస్తుంటే అటువంటి పరిస్థితి మరొకసారి వస్తుందా అన్నట్టు కనబడుతుంది.
చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది. ఇది వాళ్ళ DNA. స్టేట్ టు జీ తెలుగు న్యూస్.